హలో ఫ్రెండ్, నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తారు బాధ్యత ట్రక్ వ్లాగ్స్. ఎవరన్నారు బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే నైట్ తెల్లవారుజామున 3:30-4 వరకు బండి నడిపాను అనమాట. కటక్ వచ్చాను. ఇప్పుడు కటక్ నుంచి ఇప్పుడు బయలుదేరదాం. కటక్ సిటీ, భువనేశ్వర్, బురద, పరంపురం, ఇచ్చాపురం, రంబాఘాటి అన్ని చూసుకుంటూ వెళ్దాం. చూస్తున్నారు కదా, మనం కటక్ టోల్ గేట్ దగ్గర పడుకోవడం కదండి. కటక్ టోల్ గేట్ దాటిన తర్వాత మంగోలి చౌక్ అంటారు అనమాట. అలా రైట్ సైడ్ తిరిగితే సంబల్పూర్ వెళ్ళిపోద్ది. ఇది దాటేసిన తర్వాత 2-3 కిలోమీటర్లు వస్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది. కింద నది అనమాట. కటక్ సిటీ ఎంట్రన్స్ అనమాట. ఇంకొక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంటుంది కొంచెం కటక్. చూసారు కదా, 3 బ్రిడ్జ్లు అనమాట. ఇది ఒకటి, అదొకటి, చివరి ఒకటి, 3 బ్రిడ్జ్లు. అలా ముందుకు సాగిపోతుంటే మళ్ళీ ఇంకో 2 కిలోమీటర్లు మళ్ళీ ఇంకో బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్లు కింద ఫుల్ వాటర్ ఫెసిలిటీ అనమాట. ఒరిస్సా చూసారు కదా, చాలా బాగుంటుంది ప్రయాణం. ఇదొక బ్రిడ్జ్, అదొక బ్రిడ్జ్, చివరి ఒక బ్రిడ్జ్. లెఫ్ట్లో మళ్ళీ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. 2 బ్రిడ్జ్లు రన్నింగ్లో ఉన్నాయి. 2 బ్రిడ్జ్లు మామూలుగా, ఒకటేమో ట్రైన్కి అనమాట. అలా వెళ్తా ఇదంతా కటక్ సిటీ అనమాట. ఇటు కూడా మీరు చూస్తుంది. అంటే కటక్, భువనేశ్వర్ జంట నగరాలు అనమాట. మన హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా. భువనేశ్వర్ తెలుసు కదా, రాజధాని. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు వెళ్తే భువనేశ్వర్ అనమాట అండి. భువనేశ్వర్కి దీనికి ఒక 20-23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు జంట నగరం అనమాట. ఇది ఇలాగ సిటీ మధ్యలో అనమాట. ఇది మధ్యలో అడ్డంగా రైల్వే ట్రాక్ ఉంది కదా, రైలు పైనుంచి వెళ్తుంది అనమాట ట్రైన్. బాగా హైట్ బోల్ అయితే కొంచెం తగిలేస్తే, అంటే మరీ ఓవర్ హైట్, కొంచెం హైట్లోనే వెళ్ళిపోతే ట్రైన్కి కరెక్ట్గా వెళ్తుంది అనమాట. ఇదంతా సిటీ అనమాట. ఇటుని అలా దాటేసిన సిటీ దాటేసిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ వచ్చింది, మళ్ళీ నది వచ్చింది కింద. వాటర్ మాత్రం చాలా బాగుంది చూడటానికి, ఫుల్గా ఉంది. ఇది భువనేశ్వర సిటీ ఎంట్రన్స్ అనమాట అండి. ఇది భువనేశ్వర్ సిటీలో మీరు చూస్తారు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అన్ని మీకు స్వీట్ స్టాల్ అనమాట. ఇక్కడ ఒరిస్సాలోని స్వీట్స్ ఎక్కువ తింటారు. ఇక్కడ మనకన్నా కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి, బాగానే ఉంటాయి. లోకల్ అందరూ కొనుక్కుని తీసుకెళ్తూ ఉంటారు. లోకల్ అంటే నాన్ లోకల్ అంటే ఎవరన్నా కొంటారులేండి. ఇదంతా సిటీ అనమాట అండి, భువనేశ్వర్ సిటీ అనమాట. ఇది ఒకప్పుడు హైవే రోడ్డు ఉండేది కాదనమాట అండి. సిటీలోంచి వెళ్ళేవాళ్ళం, కింద నుంచి వెళ్ళేవాళ్ళం. చాలా టైం పట్టేసేది అనమాట. ఇంచుమించు 3 గంటల పైన పట్టేసేది అనమాట సిటీ దాటడానికి. అంత ట్రాఫిక్ ఉండేది. అలా చుట్టూ తిరిగి పంపేవాడు. రైట్ సైడ్ వెళ్ళకూడదు, లెఫ్ట్ సైడ్ వెళ్ళకూడదు. చాలా ట్రాఫిక్ ఉండేది అనమాట. మినిమం 2 గంటల పైన పట్టేది. ఇప్పుడు మొత్తం ఫ్లైఓవర్లు కట్టేశారు. జామ్ అని వెళ్ళిపోతున్నాయి బళ్ళు అన్నీ. ఫుల్ డెవలప్ అనమాట ఒరిస్సా మొత్తం. చిన్న ఊరికి కూడా పెద్ద ఫ్లైఓవర్లు కట్టాడు అనమాట. మొత్తం సిటీ మొత్తం కూడా. సిటీ కదా ఒరిస్సా మొత్తం. ఇది ఒరిస్సా లాస్ట్ అనమాట. అదే భువనేశ్వర్ సిటీ లాస్ట్. అంటే మనం అటు నుంచి వస్తే, వైజాగ్ నుంచి వస్తే ఇది ఎంట్రన్స్. ఇది ఐమాక్స్ థియేటర్ అనమాట లెఫ్ట్ సైడ్. ఆ థియేటర్ దాటి కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత బ్రష్ చేస్తానండి. ఇక్కడ దోశ ఉంటుంది అనమాట. మసాలా దోశ, క్యారెట్, బీట్రూట్ వేసాడు. తర్వాత మసాలా దోశ కదా, బంగాళదుంప కర్రీ వేస్తారనమాట. అసలు ఒరిస్సాలో దోశ దొరకడమే చాలా గ్రేట్. ఎక్కడ వేస్తారో మనకు తెలుసా విషయం. అందుకే ఇక్కడ తిన్నాం దోశ. దాటిన తర్వాత కుర్దాలో, ఇది కుర్దా ఫ్రీ పార్కింగ్ అనమాట. మా డ్రైవర్లు ఇంకా ఇక్కడ స్నానం చేస్తారనమాట. ఫ్రీ పార్కింగ్ కూడా పెద్ద కుండీ ఉంటుంది, చుట్టూ స్నానం చేస్తారు. ఇప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే మోటార్ రిపేర్ అంట, వాటర్ లేదు. ఇంకేదో చేద్దామని ఆశతో వచ్చాం. ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఏదో ఎక్కడన్నా చెయ్యాలి. ఇదనమాట ఫ్రీ పార్కింగ్. ఇది అంటే ఇక్కడి నుంచి కుర్దా 18 కిలోమీటర్లు ఉంటుంది అనమాట.
అలా కుర్ద దాటిన తర్వాత బాలుగౌన్ దాటిన తర్వాత టోల్ గేట్ దాటిన తర్వాత ఇది రంభా ఘాట్ అనమాట. ఈ మొత్తానికి ఇదే ఘాటు ఒరిస్సాలో మీద తిరిగేదానికి. ఇదే ఘాట్ అంటే ఈ రోడ్లోనే కలకత్తా వెళ్ళడానికి మొత్తానికి ఒరిస్సాలో ఇదే ఘాట్ అనమాట. ఒక ఘాట్ అంటే పెద్ద ఒక ఎత్తు ఎక్కేసి మళ్ళీ డౌన్ దిగిపోవడం అంతే. అటు ఇటుకు 4 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఘాట్ సెక్షన్ కొంచెం చాలా స్లోగా ఎక్కుద్ది అనమాట. ఎక్కినప్పుడు దిగినప్పుడు ఫుల్ డౌన్. చుట్టూ పచ్చదనం, కొండలు, చాలా బాగుంటుంది అనమాట లొకేషను. లెఫ్ట్ సైడ్ ఏమో చిలికా లేక్ ఉంటుంది, సరస్సు. చూసారు కదా, మొత్తం కొండ ప్రాంతం. మొత్తం ఘాట్ అంటేనే కొండలు అనమాట. కొండలు తవ్వే రోడ్డు వేస్తారు, అదే ఘాట్ సెక్షన్ అంటారు. ఇక్కడ ఇల్లే ఉండవు. ఈ ఘాట్ ఎక్కి దిగిన తర్వాత రంభా అనే ఊరు వస్తుంది, అందుకని చెప్పి రంభా ఘాట్ అంటారు అనమాట. ఈ ఘాట్ దగ్గర ఊరే ఉండదు, ఘాట్ మొత్తం కొండలే. ఇంకో అటు నుంచి ఒక రోడ్డు వెళ్తుంది కదా, ఇటు నుంచి వెళ్ళేది ఒకప్పుడు మొత్తం ఇదే ఉండేది అనమాట. ఈ రోడ్డే ఉండేది, సింగిల్ రోడ్డు. తర్వాత అది ఆ రోడ్డు వేసి 4 lanes చేశారు. ఇది వచ్చేసి ఛత్రపూర్ అనమాట అండి. రంభా దాటిన తర్వాత గంజాం దాటిన తర్వాత హమ్మ అనే ఊరు వస్తుంది. ఆ తర్వాత హమ్మ, గంజాం, ఇప్పుడు బరంపురం దగ్గరికి వస్తుంది అనమాట. ఇది బరంపురం. ఇది అంటే ఇచ్చాపురం 20 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఇది ఊర్లోకి ఎలా వెళ్ళిపోద్ది అనమాట. సమయం వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుందండి. ఇప్పుడు వచ్చానమాట బరంపురం. నైట్ బయలుదేరితే ఇంకెక్కడ ఆపలేదు. ఒక 3 గంటలు పడుకున్నాను. 4ంటికి పడుకుని 7:30 లేసాను. ఇప్పుడు సమయం వచ్చేసి మధ్యాహ్నం 3 అయింది. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకుని వెళ్ళిపోవడమే విజయవాడ. ఫుల్ ట్యాంక్ వేస్తుండే 20,000 వేసారు. అయితే 172 లీటర్లు పట్టింది, ఫుల్ అయిపోయింది. 94 రూపాయలు ఉందన్నమాట ఇక్కడ. ఇది బరంపురంలో అనమాట. ఇక్కడ కొట్టించి ఫుల్ ట్యాంక్ మనకి విజయవాడ వచ్చేది బండి. ఇక్కడి నుంచి విజయవాడ వచ్చేసి 650 కిలోమీటర్లు ఉంటుంది ఇంచుమించుగా. కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత టోల్ గేట్ దాటిన తర్వాత దుర్గా భవానీ రెస్టారెంట్ అని ఉంది. సమయం వచ్చేసి 4 అయిందండి. ఇప్పుడు భోజనం చేస్తున్నాం అనమాట. ఈరోజు ఆంధ్రాలోకి టైర్ ఎట్టిన తర్వాత తిందాం అనుకున్నాం, అది అందుకని వచ్చాం. పర్లేదండి, ఒక కూర, ఒక పప్పు, ఒక ఫ్రై, బాగానే ఉంది కూర. 90 రూపాయలు తీసుకున్నారు భోజనం. అలా ఎదురుకొస్తే లారీ ఏంటి రివర్స్ వెళ్తుందని చూశాను, కానీ లారీ రివర్స్ వెళ్ళట్లేదు. ఈ లారీని లోడ్ లారీ ఒకటి తీసుకెళ్తుంది అనమాట. ఏదో రిపేర్ వచ్చి ఆగిపోయి ఉంటుంది. ఇది టోల్ గేట్ అండి, పలాస్ టోల్ గేట్. లక్ష్మీపురం అంటారు ఊరు పేరు వచ్చేసి. లక్ష్మీపురం టోల్ గేట్ అనమాట. అంటే పలాస్ దగ్గరలో. సమయం వచ్చేసి 6:30, 7 అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే టెక్కలే. టీ బ్రేక్, టీ తాగుదాం. టీ తాగేసండి. తర్వాత బయలుదేరాను. నైట్ వచ్చేసరికి ఇక్కడ 10-10:30 అయిందనమాట. ఇది పోస్ట్పాట్ ర్యాగ్ అంట. చపాతీ ఒకటి ఉంది. పోస్ట్పాట్ ర్యాగ్ అంట, భోగాపురం దగ్గరలో అనమాట, టోల్ గేట్ దగ్గరలో. టిఫిన్ చేస్తాం అక్కడ. ఈ రోజు ఇంకా సమాప్తం. ఎంత దూరం వెళ్తే అంత దూరం తోలి ఆపేయడం ఎదురొస్తా. ఈ రోజు సమాప్తం. అనకాపల్లి దగ్గరలో పార్కింగ్ అనమాట. ఇక్కడ పడుకున్నాను, ఇప్పుడే లేసాను. నైట్ 1:30 అయింది. ఇక్కడికి వస్తారు. బయలుదేరదాం మెల్లగా. ఇంకా అనకాపల్లి తొలి అన్నవరం అనమాట. అన్నవరం హైవే మీద గుడి ఉంటుంది కదా, ఇక్కడ ప్రసాదాలు తీసుకున్నాను. ఒక 5 మా అన్నయ్యకి, మా అమ్మగారికి, అందరికీ. 11:30 అయింది టైము. రాజమండ్రిలో బండి పెట్టేసాను. ఇంటికి వెళ్ళి సాయంత్రం తీయాలి బండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను. మరి ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ కొట్టేసి, కుదిరితే కామెంట్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్, జై హింద్.